ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు తండా రాంకో సిమెంట్ కర్మాగారంలో గల శ్రీమతి సేతు రామమల్ విద్యామందిర్ స్కూల్ యాజమాన్యం వారు గాంధీ జయంతి నేషనల్ పబ్లిక్ హాలిడే సందర్భంగా స్కూలు తెరచి విద్యను బోధిస్తున్నారని సమాచారం మేరకు ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయులు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కరిసే మధు పరిశీలించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక మండల విద్యాశాఖ అధికారి ఎల్ చిట్టిబాబు హుటాహుటిన స్కూల్ని పరిశీలించగా విద్యార్థులకు అటెండెన్స్ లేకుండా సుమారు 940 మంది విద్యార్థులకు విద్యను బోధించడం జరుగుతుందని గమనించి ఎంఈఓ ఎల్ చిట్టిబాబు శ్రీమతి సేతు రామమల్ విద్యామందిర్ స్కూల్ యాజమాన్యంపై విద్యా హక్కు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వీరిపై ఉన్నతాధికారులు ఆదేశాల సారంగా ₹1,00,000 పైబడిన జరిమానాన్ని విధించే అవకాశం ఉందని ఆయన మీడియాకు తెలిపారు. ప్రభుత్వ పబ్లిక్ హాలిడేలలో స్కూల్స్ తెరచినచో తప్పకుండా విద్యా హక్కు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయుల ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కరిసే మధు మాట్లాడుతూ పబ్లిక్ హాలిడేలో ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు తెరిచి అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులకు సెలవులను కాలరాస్తే విద్యా హక్కు చట్టం ప్రకారం సహించేది లేదని ఆయన అన్నారు. ప్రైవేటు కళాశాలల పాఠశాల యాజమాన్యం వారు అధ్యాపకుల ఉపాధ్యాయులకు పబ్లిక్ హాలిడేకి సహకరించాలని ఆయన కోరారు. పిల్లల్ని అంటే ఇంటికి పంపించేస్తూ ఉన్నాము. వీరి మీద కంప్లైంట్ చేయదలుచుకున్నాం. డిఓ గారి ఆర్డర్ ప్రకారంగా వీరిపైన ₹1,00,000 జరిమానా వేస్తామని కూడా డిఓ గారు చెప్పారు. అందుకోసం ఇప్పుడు మేము అంతకుడు రిపోర్ట్ రాశాం. మేము కూడా రిటర్న్గా కూడా డిఓ గారికి కంప్లైంట్ పెడతాం. ఇదే మాదిరిగా ఇంకా ప్రైవేట్ పాఠశాల వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మండలంలో ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మాత్రమే ఈ పాఠశాల నిర్మించాలి. కానీ మరి నామ్స్ లేకుండా ఆర్డర్ లేకుండా పాఠశాలలు తెరిచినా ప్రైవేట్ పాఠశాలలు పెడితే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే వాళ్ళ రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి డిఓ గారు చెప్పారు. అదే మాట మీ ద్వారాగా అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. దసరా సెలవులు 3వ తారీఖు అంటే రేపటి నుండి 13వ తారీఖు వరకు దసరా సెలవులు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఎవరు కూడా ఏ ప్రైవేట్ స్కూల్ కూడా తీయడానికి వీల్లేదు. ఎవరైనా ఎక్కడైనా పాఠశాలలో వర్షంలో కొట్టుకుపోయి మునిగుంటే వాళ్ళకు మాత్రమే రేపు ఎల్లుండి 2 రోజులు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంతకుమించి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అందరూ కూడా ఇది పాటించాలి. పీటీఎల్ఎఫ్ నా పేరు కరిసే మధు, పీటీఎల్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా ఇక్కడ రామ్కో ఫ్యాక్టరీలో ఉన్నటువంటి స్కూలు ఎల్కేజీ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు కూడా మొత్తం కూడా ఓపెన్ చేసి నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని డిఓ గారు దృష్టికి తీసుకెళ్తే డిఓ గారు ఎంఈఓ గారు పంపించేసి స్కూల్ని ముగించేసి హాలిడేస్ దినంలో స్కూల్ని ఓపెన్ చేస్తే ఫైన్ వేస్తారని తెలియపరిచారు. మొన్నే ఎంఈఓ గారు రెస్పాండ్ అయ్యి స్కూల్ని ముగించారు.